హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అరటి పువ్వు కూర చేస్తున్నానండి. ఇది అరటి పువ్వుని బాగా ఒలిచి అందులో మధ్యలో ఉండే శిఖరాగ్రం ఉంటుంది కదా, అది తీసేసి ముక్కలుగా తరిగి పసుపు నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేశానండి. బాయిల్ చేసిన తర్వాత బాయిల్ చేసిన తర్వాత తీసేసుకున్నాను అనమాట. బాయిల్ చేసిన తర్వాత పిండేసుకొని ఆ వగరంతా పోతుందండి. అది పోయిన తర్వాత ఇంట్లో తర్వాత ఉప్మా పోపు అనమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, వేరుశనగ పప్పు, శనగపప్పు, మినప్పప్పు అంతా అదే ఉప్మా పోపు అనమాట. అవి వేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ అరటి పువ్వు కూడా వేసేసి పసుపు, తగినంత ఉప్పు, తగినంత ఉప్పు వేసి బాగా 5 నిమిషాలు మూత పెట్టేయాలండి. బాగా వేగిన తర్వాత తీసి ఉప్పు, కారము, కొత్తిమీర, ఎల్లుల్లిపాయలు 4 దంచి వేసుకోవాలన్నమాట. చివరిలో కొబ్బరి తురుము వేసుకోవాలి. అయిపోయి మూత పెట్టేసినామంటే 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. మొత్తం దీనికి పడుతుంది అనమాట. కొంత వగరుగా ఉన్నా కూడా చాలా చాలా హెల్దీ అండి. ఇది అరటి పువ్వు రేరుగా దొరుకుతుంది. ఇక్కడ ఆంధ్ర మార్కెట్లో అంతా తీసుకొచ్చారు. ఒక పెద్ద పువ్వు 30 రూపాయలు అని చెప్పి ఒక పెద్ద పువ్వు తీసుకొచ్చారనమాట. ఆ రోజు పెద్ద అరటి కూరతో చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా సాంబార్ చేస్తున్నాను. సాంబార్లో చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోనే చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ చపాతీ దీనికి అంతా బాగోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి అరటి పువ్వు కూర. ఇది ఇదిగోండి, దీని అరటి పువ్వు కాంబినేషన్కు సాంబార్ అండి. సాంబార్ చేశాను. ఇది వంకాయ, క్యారెట్, బెండకాయ ఉంటే అది దీంతో సాంబార్ చేశాను అనమాట. ఇది బాగా గుమగుమలాడే సాంబారు. దీంతో కాంబినేషన్కు మంచి కాంబినేషన్ అండి. ఇది అరటి పువ్వు కూర మిగతా కూరల కంటే, కర్రీస్ కంటే, పులుసులు కానీ పప్పుల కంటే కూడా ఈ సాంబార్ చాలా చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.